వెల్కమ్ టు అవని ఆకాశమే హద్దు. రెండవ రోజు నంద్యాలలో మేము నంద్యాల నుంచి యాగంటి వైపు ప్రయాణం చేశాము. యాగంటికి వెళ్ళే దారిలో మేము చౌడేశ్వరి దేవస్థానం చూసాము. ఇది నందవరంలో ఉంది, బనగానపల్లె మండలము. ఇక్కడ చౌడేశ్వరి దేవత ఉంటుంది. గుడి అయితే చాలా పెద్దగా విశాలంగా ఉందండి. గుడి చుట్టూ 4 గోపురాలు ఉన్నాయి. 4 గోపురాల మీద అమ్మవారి విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. పెయింటింగ్ కొత్తగా వేశారు. టెంపుల్ చూడండి ఎంత బాగా విశాలంగా ఉందో కదా. చుట్టూ కూర్చోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది. ఇది గర్భగుడి. ఇలా అమ్మవారు లోపల ఉంటుందండి. ఇదొక కలి వృక్షం అంట. ఇక్కడ ముడుపులు కడుతున్నారు సంతాన ప్రాప్తి కోసం. నెక్స్ట్ మేము సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కొత్తూరుకి వెళ్ళాము. ఇక్కడ స్నేక్ లాగా ఉన్నాడు కదా స్వామి, సేమ్ అలాగే టెంపుల్ లోపల కూడా ఉంటారు. తర్వాత మేము యాగంటి వైపు ప్రయాణం చేశాము. రోడ్డుకి ఇరువైపులా జొన్న తోటలు, వరి చేళ్ళు, ఆ సీనరీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. పొలాల వెనుక గుబురు గుబురుగా చెట్లు, ఆ చెట్ల వెనుక పెద్ద కొండలు. ఈ సీనరీ అస్సలు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నాకు చెప్తుంటేనే మనసంతా చాలా ఆనందంగా నిండిపోయింది. ఇది ఎవరైనా చెప్తే కాదండి, చూస్తే ఆ కిక్కే వేరు. నేను కూడా ఇలాంటి పొలాలు చూసి చాలా రోజులైపోయింది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. తనకి ఇవన్నీ చాలా కొత్తగా అనిపించింది. తర్వాత వచ్చేసాం మనం యాగంటిలోకి. 2 పెద్ద అరుగులు ఉన్నాయి కదా, దాని మీద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ రెడ్ కలర్ గోపురం ఉంది కదా, అది ఎంట్రన్స్ అండి. దాని లోపల కొలను కూడా ఉంది. ఆ గోపురం నుంచి మనం లోపలికి ఇలా నడుచుకుంటూ వస్తే ఎదురుగా స్టెప్స్, మళ్ళీ ఇంకొక గోపురం ఉంటుంది. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసి మనం లోపలికి వెళ్తే ధ్వజస్తంభం, తర్వాత మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి పెద్ద అరుగులు, దాని మీద చెట్లు. అక్కడ చల్లగా చాలామంది సేద తీరుతున్నారు నీడకి. ఇది చూసారా, మీకు చూస్తేనే ఒక సినిమా గుర్తుకు రావాలి. ఒక పాట యాక్చువల్గా జై బాలయ్య సాంగ్ ఇక్కడే తీశారు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గోపురము. పెద్ద పెద్ద కొండలు కదా. ఇది వ్యూ అండి, ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి వ్యూ. స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి. అది ఒక ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది మనకి. కొండల మధ్యలో టెంపుల్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ శివాలయం పైనుంచి చూస్తున్నారు కదా. కొండలు చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. దేవుణ్ణి అయితే నేను వీడియో తీయలేదు. అది గోపురం, ఆ గోపురంలోనే శివుడు ఉంటాడు. వెనక చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడండి నంది, యాగంటి నందీశ్వరుడు. ఈ నంది సైజే పెరుగుతోందండి. చూడండి ఆ 4 స్తంభాల మధ్యలో ఇరుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. చుట్టూ పరిసరాలు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. ధ్వజస్తంభం, గోపురం, చుట్టూ కొండలు ఎంత బాగా అనిపిస్తుందో. ఈ స్టెప్స్ ఎక్కుతూ అక్కడ శివుడు ఉన్నాడండి. అక్కడ మనం పాలాభిషేకం కూడా చేయొచ్చు శివునికి. ఈ గుహల్లో, కొండ గుహలు యాక్చువల్గా. ఈ స్టెప్స్ అన్నీ కొంచెం ఏటవాలుగా అనిపిస్తాయి, జాగ్రత్తగా ఎక్కి దిగాలి. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం మీరు ఐడెంటిఫై చేయగలిగారా? అరుంధతి సినిమాలో ఉన్న కోట. దీన్నే నవాబుల కోట అని కూడా అంటారు. వచ్చేసాం నవాబుల కోటలోకి. పెద్ద గుట్ట మీద ఇదొక్క కట్టడమే ఉందండి. ఈ కోట ఒక్కటే ఉంది.
అక్కడ స్టెప్స్ ఎక్కి చూస్తే ఫస్ట్ ఫ్లోర్‌లో 2 వైపులా 2 విండోస్ ఉన్నాయి. అక్కడి నుంచి బయటికి చూస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న తోటలు బాగా కనిపిస్తాయన్నమాట. అదిగో ఇలా ఉంది వ్యూ. తర్వాత స్టెప్స్ ఎక్కి సెకండ్ ఫ్లోర్‌కెళ్ళాము. కోట అయితే చాలా నీట్‌గానే ఉంది. ఆ ఫ్లోరింగ్ అంతా డస్ట్ ఏమి లేదు. పైకి వెళ్ళి చుట్టూ వరండా ఉందండి. బాగుంది నీట్‌గా. అక్కడ నిల్చొని మనం చుట్టూ ఉన్న ప్రదేశాలు నీట్‌గా చూడొచ్చు. తోటలు అవన్నీ. ఇవి పైన చూడండి ఇలా ఉంది. పైకప్పు. కొన్ని డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. ఇలా ఒక రూమ్‌లోకి ఎంటర్ అయిపోయాం మేము. పైనైతే కప్పు లేదు. ఆ గోడల మీదంతా ఏవేవో రాసి ఉన్నారు. ఇది పెద్ద హాల్ అన్నమాట. ఈ హాల్ నుంచి మిగతా రూమ్స్‌కి డోర్స్ ఉన్నాయి. ఈ హాల్‌కి కూడా పైన కప్పు లేదు. కింద ఫ్లోరింగ్ అంతా నీట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు కానీ డస్ట్ అదంతా ఏమీ లేదు. కొంచెం గోడలు, పైకప్పు రిపేర్ చేయిస్తే ఇంకా బాగా టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది. కిటికీలు కూడా పాడైపోయాయి. మెయింటెనెన్స్ బాగా చేస్తే ఇంకా టూరిస్టులు బాగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామందికి తెలుసు. ఇంకా బాగా అనిపిస్తుంది కదా మెయింటైన్ చేస్తే. ఇది హాల్ అండి. మళ్ళీ హాల్లోకి వచ్చేసాం. ఇలా బయటికి వస్తే చూడండి వరండా నుంచి ఆ వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందంటే సూపర్ అండి. అక్కడ నిల్చొని ఒక టీ తాగుతా వ్యూస్ ఎంజాయ్ చేస్తే సూపర్‌గా అనిపిస్తుంది. నవాబులు గూడా అలాగే చేసేవారేమో అక్కడ టీ తాగుతా వ్యూ చూసేవారేమో. తర్వాత మేము వెళ్తున్నాము రవ్వలకొండ. ఈ ప్లేస్‌లోనే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారంట. ఆయన ఆవుల్ని తీసుకొని అక్కడ వదిలేసి ఒక నేలమాళిగలోకి వెళ్ళిపోయి అక్కడ గుహలాగా చేసుకొని ఆ ప్లేస్‌లో కూర్చొని ఒంటరిగా కాలజ్ఞానం రాసేవారంట. వచ్చేసామండి రవ్వలకొండకి. ఇక్కడ 10 రూపీస్ టికెట్ తీసుకొని కింద కాలజ్ఞానం రాసిన ప్లేస్‌కి కిందికి స్టెప్స్ ఉంటాయి. అవి దిగుతూ లోపలికి వెళ్ళి మేము బ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్నాము. ఫస్ట్ టైం దిగేవారికి కొంచెం భయంగానే అనిపిస్తుంది. కాకపోతే అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కూల్‌గా వెళ్ళొచ్చు. ఈ కొన్ని స్టెప్స్ దిగిన తర్వాత మనం అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ బ్రహ్మేంద్ర స్వామి విగ్రహం పెట్టారు. ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. అవి కూడా అంత భయం లేదు. పక్కన సపోర్ట్ ఉంది. పట్టుకొని దిగేయొచ్చు. అక్కడ దిగుతున్నారు చూసారా? అక్కడి వరకు అలా కొంచెం దిగేస్తే అయిపోతుంది. అంతే. ఇలా దిగంగానే మనకి ఇలా ఉంటుంది లోపల. లైటింగ్ అంతా ఉంటుంది. భయపడాల్సిందేమీ లేదు. ఎటువైపు వెళ్ళాలి అనేది ఆరో మార్క్స్‌తో వేసే ఉంటారు. ఎగ్జిట్ ఏంటి, ఎంట్రన్స్ ఏంటి అనేదంతా. చూడండి బల్బ్స్ కూడా పెట్టున్నారు. చిన్న పిల్లలైతే హ్యాపీగా నిల్చొని వెళ్ళిపోవచ్చు. పెద్దవాళ్ళు కొంచెం తల దించుకొని వెళ్ళాల్సొస్తుంది. ఇక్కడ మహానందికి దారి. ఇటువైపేమో బయటికి దారి అని రాసి ఉన్నారు. ఇక్కడ స్వామివారు నీరు తాగిన ప్రదేశం కోనేరు ఉంది చూడండి. అక్కడ గుంత ఉంది కదా అది కోనేరంట.
దాంట్లో వాటర్ ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు లేవు అని అక్కడ రాశారుగా. స్వామివారు ఉపయోగించిన కోనేరు, శ్రీశైలానికి దారి. ఈ గుహ నుండి 14 ప్రదేశాలకి క్షేత్రాలు దారి ఉందంట అండి. లైటింగ్ అయితే బాగానే ఉంది లోపల, భయపడాల్సిందేమీ లేదు. చక్కగా హ్యాపీగా అంతా తిరిగి చూడొచ్చు. ఇక్కడ కొద్దిమంది బిల్డింగ్స్ తయారు చేసి పెట్టారు. ఇటువైపు స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం, అక్కడ అదేనండి హుండీ ఉంది. అక్కడ స్వామివారి విగ్రహం ఉంది. ఈ ప్లేస్లోనే స్వామివారు కూర్చొని కాలజ్ఞానం రాసేవారు. ఎంత చిన్న గుహలాగా ఉంది కదా. తర్వాత మేము అచ్చమాంబ గారి ఇంటికి వెళ్ళాము. ఇది బనగానపల్లెలో ఉంది. ఈమె స్వామివారికి ఆశ్రయం ఇచ్చిన ఆమె హౌస్ అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా ఉందండి. స్వామివారు ఎలా పుట్టారు, ఎలా పెద్దగయ్యారు, ఈమె ఎలా ఆశ్రయం ఇచ్చింది, ఇవన్నీ ఫోటో రూపంలోనూ మరియు బొమ్మల రూపంలోనూ మొత్తం హౌస్ అంతా ఉందన్నమాట. ఏ రూమ్కి ఎలా వెళ్ళాలో నెంబర్స్ వేసి ఉన్నారు. ఇలా బొమ్మలు కూడా ఉన్నాయి. మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా హౌస్ నిండా ఉందన్నమాట. ప్రతి విగ్రహం కింద దాని గురించిన విషయాలను వివరిస్తూ ఒక పలక ఉంది. తర్వాత మేము నేలమఠం వచ్చాము. ఇది బ్రహ్మంగారి ప్రథమ పీఠంగా చెప్తారు. ఇది బనగానపల్లెలో ఉంది. ఈ ఆలయంలో స్వామి అనుమతితో గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతులు స్వామివారి అనుమతితో గనిమిరెడ్డి అచ్చమాంబ దంపతులు కీర్తి శకం 1627లో నిర్మించారు. స్వామి శ్రీ వీరప్పయ్య స్వామి అనే పేరుతో 23 సంవత్సరాలు నివసించి కాలజ్ఞానం రాస్తూ యోగ సాధన చేసేవారని ఇక్కడ రాసి ఉంది. ఇక్కడి నుండి ఆయన దేశయాటన వెళ్ళేటప్పుడు తన ఆత్మలింగం ప్రతిష్ఠించి వెళ్ళారు. ఇక్కడ ఆయన ఆత్మలింగం ఉంది. ఆయన శిష్యుడైన అన్నాజయ్య గారి జీవ సమాధి కూడా అక్కడ ఉంది. తర్వాత మా ప్రయాణం మద్దిలేటి వైపు సాగింది. దారిలో చూడండి పెద్ద సాయిబాబా టెంపుల్ ఉంది. అక్కడ ఆయన విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి సీనరీ చూడండి ఎంత బాగా ఉందో కదా. గుడి అయితే చాలా బాగుంది. కొండల మధ్యలో విశాలమైన ప్రదేశంలో శని ఆదివారాల్లో చాలా రద్దీగా ఉంటుందంట. ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందో. సూర్యుడు చూడండి సన్సెట్ అవుతూ ఉండింది. టెంపుల్ పక్కనే కోనేరు కూడా ఉంది. ఇంకా ఏవో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అక్కడ పైన కొండ మీద పాదుకలు ఉన్నాయి స్వామివారివి. మొత్తం ఈ ప్లేస్ అంతా కొండల మధ్యలో చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి సన్సెట్ అవుతూ ఉండింది. చాలా బాగా అనిపించింది మాకు. ఈ ప్రదేశాలన్నిటిని తప్పకుండా చూడాలండి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నా వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2లో ఉన్న ప్రదేశాలను తప్పకుండా చూడండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.